హాయ్, నేను మొలకెత్తిన శనగలతోటి కర్రీ చేస్తున్నాను. దానికోసం 2 ఉల్లిపాయలు, 4 టమాటాలు తీసుకున్నాను. అవి కడిగి కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు కొద్దిగా వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ వేసి కొద్దిగా వేగనిచ్చి తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పుదీనా, పసుపు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిసేపు అలాగే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్లో ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. అలాగే ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కలిపి కొద్దిసేపు అలాగే ఉంచాలి. తర్వాత ఇందులోకి మొలకెత్తిన శనగలను వేసుకోవాలి. వేసి కలుపుకొని కొద్దిసేపు అలాగే వదిలేసేయాలి. తర్వాత మూత పెట్టి కొద్దిసేపు అలాగే ఉంచేయాలి. అడుగంటకుండా చూసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్లో టమాటా గుజ్జులో ఇది కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. అంతే. లాస్ట్కి కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే మొలకెత్తిన శనగల కర్రీ రెడీ అయిపోయింది.